బాపట్ల వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి బాపట్లలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వ్యవసాయం, సూర్యలంక టూరిజం అభివృద్ధి, ఇసుక మాఫియా వ్యవహారం తదితర అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించి పారదర్శకంగా పరిపాలన అందించాలని కోన రఘుపతి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ఎకానమీ ఏ విధంగా నడుస్తుందనేటువంటిది అయితే అందరూ కూడా ఆలోచించాలి. ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళికలు ఉన్నాయి, రైతుకి ఏ రకమైనటువంటి భరోసా ఇస్తారు, రైతుకి ఎటువంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశంలో ఇప్పటి వరకు అయితే స్పష్టత లేదు. మన ఇంజనీరింగ్ దాంట్లో ఏవో కొన్ని వంగడాలు, నీళ్లు తక్కువ తీసుకునేటువంటి వంగడాలు ఏవో ఇస్తామని శాస్త్రవేత్తలు ఎక్కడో మాట్లాడినట్టుగా చూచాయిగా తెలియటమే తప్పించి ఇంతవరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మరి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కానీ అందరితో కలిసి ఒక జాయింట్ మీటింగ్ కండక్ట్ చేయటం, రైతుని అలర్ట్ చేయటం అనేటువంటి అంశాలు అయితే మనకు కనపడట్లేదు. మనం కృష్ణా డెల్టాలో చివరి ప్రాంతం వాళ్ళం, సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం మన నియోజకవర్గం. బోర్లు వేసుకొని వ్యవసాయం చేద్దామన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి. కాబట్టి ఇక్కడ మరింత ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి రైతుల్లో ఉంది. కాబట్టి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని, రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ మనం అడుగుతూ ఉన్నది. ఇప్పటికే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మరి కామన్ ఇన్సూరెన్స్ స్టేట్లో దాదాపు 800 కోట్ల రూపాయలు రైతుల పక్షాన కట్టినటువంటి విధానాన్ని రద్దుపరిచి ఎవరికి వాళ్ళు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఇంకొక పక్క ఆర్బీకే కేంద్రాలని నిర్వీర్యం చేసి ఎక్కడ కూడా పైనుంచి సమాచారం కింద రైతుకి అందనటువంటి విధంగా తయారు చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి విధానం ఈరోజు అమల్లో ఉంది. రైతుకి ఏ రకమైనటువంటి సపోర్ట్ లేనటువంటి పరిస్థితుల్లో ఈ అంశం మరింత సీరియస్గా ఉంది. గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీని మీద స్పందించాలి. మరి స్థానిక శాసనసభ్యులు కానీ, జిల్లా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కానీ, రవి గారిని కానీ మరి దీని మీద ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు, కార్యాచరణ లేదు. అధికారులకి ఒక డైరెక్షన్ ఇస్తున్నటువంటి విధానం అయితే మనకు కనపడలా. మరి ఏమన్నా చాటుగా చెప్తున్నా మనకు తెలియదు, పత్రికాపూర్వకంగా కానీ బయటగా కానీ మనకి ఎటువంటి సమాచారం లేదు. ఇది వాస్తవం. కాబట్టి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాలి. ఇవాళ అధికార పార్టీకి ఉన్నటువంటి వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి దీని మీద విన్నవించుకుంటా ఉన్నాం. తప్పకుండా రైతుల గురించి ఆలోచన చేయండి. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయంగా మీరు దీన్ని పరిగణించి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మనం కోరుకుంటాం. మరి అలాగే రెండో అంశం, సూర్యలంక అభివృద్ధి గురించి మనం మాటల్లో చాలా వింటూ ఉన్నాం. ఈరోజు సముద్ర తీర ప్రాంతాలే కాదు, విమానాశ్రయాలను కూడా మందుతో ముంచెత్తుతామని చెప్పేటువంటి విధంగా ఈరోజు అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనలు, అంటే సంపద సృష్టించడం అంటే సారా పంపిణీ చేయడం అన్నట్టుగా ఈరోజు మనకి కనపడుతూ ఉంది. ఏ ప్రాంతంలో అయినా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఆ ప్రాంత స్థితిగతుల పట్ల అవగాహన ఉండాలి. అక్కడ ప్రజల్లో అటువంటి మరి ఆ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. గోవా తరహా అంటే వైన్ షాపులు పెట్టేసి ఇది గోవా తరహా, విచ్చలవిడిగా తాకటమే గోవా తరహా అనేటువంటి విధానంగా
ఈరోజు అడుగులు పడుతున్నది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. నా మటుకు నేను చదువుకునే రోజుల్లో దాదాపు 1979 కాలేజ్ నుంచి మేము ఎక్స్కర్షన్గా గోవా వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన బస్సుల మీద రాళ్ళు వేశారు. అక్కడ స్థానికులు ఇష్టపడలా, బయట వాళ్ళు రావటం, అక్కడ ఇలా విచ్చలవిడి మద్యం దొరుకుతూ ఉంటే దాన్ని సేవించి అక్కడ బీచ్ల్లో ఉండటం, అవన్నీ స్థానికంగా అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఆ రోజు మేము చూసాం. సరే, ఈరోజు దాదాపు 40 ఏళ్ళకి ఒక గోవా అనేది ఒక మెట్రోపాలిటన్ కల్చర్లో ఒక భాగంగా వెళ్తున్న దాన్ని చూసాం. ఈ 40 ఏళ్ల నడకలో ఏం జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గోవా సముద్ర తీరం ఉంది కాబట్టి అక్కడ జరిగినట్టుగా మన దగ్గర జరుగుతుంది అని అనుకుంటూ ఇప్పుడు పెడితే జరిగేటువంటి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే హరిత రిసార్ట్లో వైన్ షాప్ ఉంది కదా, బార్ ఉంది కదా, అక్కడేదో అందుబాటులో ఉంది కదా, కావాల్సినటువంటి టూరిస్టులు సెలెక్టివ్గా అక్కడ పోయి తాగుతారు. అవసరమైన వాళ్ళు, టూరిస్ట్కి ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా మనం ఓపెన్గా తీసుకుని వచ్చి అక్కడ పెడితే ఒకటికి 2 షాపులు పెట్టి, మరి చిన్నపిల్లలు వస్తారు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఆ ఎక్స్పోజర్లో వాళ్ళకి ఏం తెలియదు, ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళు మరి అక్కడికి వచ్చి దానివల్ల ఇబ్బంది జరుగుతుందనేటువంటి మరి ఆందోళన అయితే మా అందరికీ ఉంది, ప్రజలకు ఉంది. దాని మీద మరి ఒక స్పష్టత అయితే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అలాగే వాళ్ళు చూస్తున్నాం మనం కోడిపందాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, బరువుల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడో భీమవరంలో ఉన్నటువంటి కల్చరు ఒక 15-20 ఏళ్ళ క్రితం నుంచి రేపల్లి వచ్చింది. ఈరోజు మళ్ళా బాపట్లకి వచ్చి బరిపెట్టి ఇక్కడ తెలియనటువంటి పిల్లల్ని కూడా వాళ్ళు దానికి ఎక్స్పోజ్ చేసినటువంటి విధానం చూస్తాం. ఈరోజు అలాంటి అలవాట్లకు గురైన తర్వాత, వ్యసనాలకు గురైన తర్వాత, బానిసలైన తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి పరిణామాలకి ఎవరు బాధ్యత వహించాలి? నిన్నటిదాకా మనం బోర్డులు రాసి పెట్టాం, తాగి లోపలికి సముద్రంలోకి వెళ్ళొద్దని. ఈరోజు అక్కడే అందుబాటులో ఉంచుతూ మనం చేసేటువంటి మనం ఏం ఆలోచన చేస్తున్నాం అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఈ రకంగా అక్కడ జరిగేటువంటి అభివృద్ధి చాలా ఆశ్చర్యం వేస్తుంది. 47 కోట్ల రూపాయలతో 44 షాపులు, చిన్న చిన్న రోడ్లు, ఆ వేయటానికే 47 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిస్తే అసలు చాలా ఆశ్చర్యానికి గురైంది. నేను అమరావతిలో 25 కోట్లకి NH వార్డు వేస్తూ ఉంటే అక్కడ 75 కోట్లకి రోడ్డు వేస్తున్నారనో, లేకపోతే విజయవాడలో అడుగు ప్రైమ్ ఏరియాలో మరి అక్కడ డెవలప్ చేసేటువంటి ఆ డెవలపర్ 7,000 రూపాయలకి కబ్బోర్డ్స్, పైన ఫాల్ సీలింగ్లు, మరి ఏసీలు కూడా బిగించి ప్రైమ్ ఏరియాలో అడుగు 7,000 రూపాయలకి అమ్ముతూ ఉంటే, అతను ప్రాఫిట్ కూడా మార్జిన్ పెట్టుకొని అమ్ముతూ ఉంటే అంటే మరి ఏ రకమైనటువంటి దోపిడీ గురి అవుతూ ఉంది, ఏ రకంగా అవుతూ ఉంది అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో ఈ ఇష్టానుసారంగా ఇక్కడ ఈరోజు తెచ్చినటువంటి 98.52 కోట్ల రూపాయలు మరి ఏ రకంగా వెళ్తూ ఉంది, అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్కి చెప్పేటువంటి డబ్బుకి ఎక్కడ కూడా పొంతన లేనటువంటి విషయంగా అనిపిస్తుంది. అంటే దాని మీద సరైనటువంటి సమాచారం లేదు. మొన్న డెల్టా టుడేలో నేను చూసాక నేనే ఆశ్చర్యపోయాను. నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. తను కొంత రీసెర్చ్ చేసి వేసినట్టుగా, అధికారపూర్వకంగా సమాచారం తెలుసుకుని వేసినట్టుగా చూసి నేను కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటి ఇక్కడ జరగట్లేదంటే జిల్లా మొత్తం ఖర్చు పెడతా ఉన్నారేమో, అదేదో కొద్దిగా ఖర్చు పెడుతున్నారేమో ఇక్కడ అనుకున్నాను. కాదట, మొత్తం 98 కోట్లు ఇక్కడే ఖర్చు పెడతారట. అవే షాపులకి 47 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ షాపులే ఉన్న 40 షాపులు తీసి 44 షాపులు కట్టి దానిలో ఉన్న రోడ్డుకి కొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ చేసేటువంటి ప్రక్రియకే అయ్యేటువంటి ఖర్చు అది అని చెప్తా ఉంటే అసలు ఏమవుతుంది, ఎట్లా పోతూ ఉంది, ఎంత డబ్బు అవుతుంది, ఏ రకంగా మరి జరుగుతుంది అనేటువంటి ఏ బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు దాని మీద ఏ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో దీనికి ఇది మేము కేటాయించాం, ఇది కేటాయిస్తున్నాం, ఈ రకంగా వస్తుంది, ఈ ఫెసిలిటీస్ వస్తాయి, ఈ రకంగా చేస్తున్నాం అనేటువంటిది మనకు కనపడట్లా. మనం చూసాం బాత్రూంలు కాంప్లెక్స్ కట్టారు, అది SEZ నిబంధనలకు విరుద్ధంగా స్లాబ్లే పోస్తారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి తాత్కాలికంగా రేకుల షెడ్ పైన వేసి హరితాలో కూడా పర్మనెంట్ స్లాబ్స్ ఉండవు.
పైన ఉన్నటువంటి ఫాల్స్ సీలింగే, ఆ పైన ఉన్నటువంటి రేకులతో ఉండేది టెంపరీ కన్స్ట్రక్షన్స్ కింద జరుగుతున్నట్టుగా వాళ్ళు కనబడుతోంది. ఆ రోజు ఒక 10 అడుగులు తీస్తేనే అదేదో యాంగిల్, ఇట్లా యాంగిల్ పెట్టి అట్లా యాంగిల్ పెట్టి ఇంత తీశారు అంత తీశారు అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు 30 అడుగులు 40 అడుగులు కూడా తవ్వుతూ ఉంటే ఎవడు మాట్లాడేవాళ్ళే. ఇవాళ హెచ్చరించిన అధికారులు వాళ్ళు ఏమి చేతగాన్ని చెస్ట్లు ఉడికినటువంటిగా విధానంగా ఉంది. సో ఈ రకంగా మద్యం కానీ, ఈ రేషన్ బియ్యం కానీ, ఇవన్నీ కూడా ఈ ఇసుక మాఫియా కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే కూటమి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేస్తున్నట్టుగా, వాళ్ళ నాయకులకి డబ్బు సంపాదించేటువంటి ప్రక్రియ నేర్పుతున్నట్టుగా, ఇదేదో అఫీషియల్ కరప్షన్ కింద దీన్ని స్టాంప్ వేసినట్టుగా కనపడుతుంది తప్పించి ఎవరో తెలిసి తెలియక జరుగుతున్న వ్యవహారంగా కనబడట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంపద సృష్టించి మరి పంచుతామంటే జనాలకి అందరూ కూడా ఆయన అనుభవాన్ని చూసి చేస్తాడేమో అని చెప్పి మరి ఆశపడ్డారు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు, ప్రతి ఒక్క నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అన్నాడు. మరి ఆడ మనిషికి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు 50 ఏళ్ళు పెన్షన్ ఇచ్చేదాకా 1,500 ఆడబిడ్డని ఇది అన్నాడు. వీటన్నింటికీ ఆయనైతేనే సమర్థుడు, ఆయన ఇంకా ఇవ్వగలడు అని చెప్తే ఇవాళ మనం 2 ఏళ్ల పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు దానికన్నా పెరిగి చేసి మరి ఒక సంక్షేమ కార్యక్రమం కూడా సక్రమంగా, ట్రాన్స్పరెంట్గా, నిష్పక్షపాతకంగా జరుగుతుంది అని ఎవరు కూడా తెలుగుదేశం నాయకుడు గుండు మెచ్చి వేసుకొని చెప్పలేడు.